Hello friends, welcome to American Indian Telangana న్యూస్ ఛానల్ బై శ్రవణ్యం. ఈ రోజు మన వీడియోలో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ వరల్డ్ ఇండియన్ తెలంగాణ యొక్క ఎకనమీలో, డిఫెన్స్ లో మరియు కల్చరల్ లో ఎలా ఉందో తెలుసుకుందాము. గత 15-20 days గా జరిగిన కొన్ని విషయాలు మనం పరిశీలిస్తే యాపిల్ తన ఎయిర్పోర్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ తెలంగాణలోని కొంగర్కలాం ఫ్యాక్టరీలో స్టార్ట్ చేయబోతుంది ఏప్రిల్ 2025 నుండి. దీని ద్వారా 13,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దట్స్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియా అండ్ తెలంగాణ. సో యాపిల్ యొక్క సపోర్ట్ ఇండియన్ తెలంగాణ యొక్క ఎకానమీలో ఏదైతే ఉందో దాన్ని మనం రియల్ గా అప్రిషియేట్ చేయాలి. యాపిల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. దట్స్ ఏ good news for Telangana. Apart from that, American company McDonald's తన గ్లోబల్ సెంటర్ ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతుంది, ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు 2,000 people. అమర్ రాజా బ్యాటరీ తన మ్యానుఫ్యాక్చరింగ్ ని తెలంగాణలో స్టార్ట్ చేసింది. దట్స్ ఎ గ్రేట్ న్యూస్. తెలంగాణలో జరగబోయే మిస్ వరల్డ్ 2025 ని స్టార్ట్ చేయడం కోసము కరెంట్ మిస్ వరల్డ్ క్రిస్టినా తెలంగాణలోని గుళ్ళని, చర్చిలని విజిట్ చేయడం జరిగింది. తెలంగాణలోని యాదగిరి గుట్ట టెంపుల్ కి విజిట్ చేసి ఆల్మైటీ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. దట్స్ ఆల్ కల్చర్స్ ఆర్ సేమ్, ఆల్ కల్చర్స్ ఆర్ one. That's good. Apart from that, US company in General Atomics, Indian Air Force, Indian Navy యొక్క 31 Predator drones నుంచి 21 ని తెలంగాణలో, మహారాష్ట్రలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అపార్ట్ ఫ్రమ్ దాట్, తెలంగాణలోని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇండియన్ ఆర్మీ యొక్క ట్యాంక్స్ ని లాయిటరింగ్ మ్యూనిషన్, సూసైడ్ డ్రోన్స్ నుండి కాపాడడం కోసము కేజెస్ ని, మెటల్ ఆర్మర్స్ ని తయారు చేయడంలో తన వంతు పాత్ర పోషించింది. అలాగే తెలంగాణలోని డిఎం టెక్ ఒక 8 కిలోల బరువు ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని తయారు చేసింది. జస్ట్ 8 kgs, పిండి బస్తా మనం 5 కిలోలు ఉంటది. సో అట్లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తయారు చేయడం జరిగింది విఎం టెక్ to defend the Indian airspace. So it is based on IRUV radar guiding, and dani range 7 kilometers. So ida Telangana తన పాత్రను పోషిస్తుంది వరల్డ్ ఇండియన్ అండ్ ఇండియా యొక్క ఎకనమీలో, డిఫెన్స్ లో అండ్ కల్చర్ లో. అపార్ట్ ఫ్రమ్ దట్ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్లీ తన బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. 3,05,000 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ సగటు మనిషి యొక్క ఆదాయం ప్రతి సంవత్సరానికి 3.7 లక్షలుగా ఉంది. దిస్ ఇస్ 1.8 lakhs more than average, country's average. That's a great news for Telangana. More money, more spending, more education, more good for Telangana people. తెలంగాణ గవర్నమెంట్ 50,000 నుండి 4 లక్షల ఒక సబ్సిడీని ఇస్తుంది తెలంగాణలో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ని స్టార్ట్ చేయడం కోసము. సో ఆల్ షుడ్ టేక్ chance of this. Apart from that, Telangana government is supporting Telangana women with bus ownership, travels ownership, and also the rice mills. That's a great news for Telangana people, including men and women. So ilanti news manamu ప్రతి 10 రోజులకి 15 రోజులకి తెలుసుకుందాము. Please like, share and subscribe the video. Thanks for joining.